హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2లో ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీలో ఉన్న అంశాలను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ మనం వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము. మనము ప్రీవియస్ వీడియోలో కేంద్ర బడ్జెట్కి సంబంధించి బడ్జెట్ నిర్మాణం, భారత బడ్జెట్లో ఏ అంశాలు పొందుపరిచి ఉంటాయి మరియు బడ్జెట్లో ఉన్నటువంటి వివిధ రకాల లోటులు, రెవెన్యూ లోటు అంటే ఏంటి, బడ్జెట్ లోటు అంటే ఏంటి, కోశ లోటు అంటే ఏంటి, మనము ప్రాథమిక లోటు అంటే ఏంటి, వాటి గురించి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. ఇప్పటి వరకు మనం 19 క్లాసులు చెప్పుకున్నాము. ఇది ఎకానమీకి సంబంధించి 20వ క్లాసు. ఎవరైతే మనకు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరియు మనం ఆల్రెడీ మార్కెట్లోకి మోడల్ పేపర్స్ అనేవి రిలీజ్ చేశాము. పేపర్ 1 మరియు పేపర్ 2కు సంబంధించి పేపర్ 1 మోడల్ పేపర్స్లో 4 మోడల్ పేపర్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన వారియర్ చాయిస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాము. పేపర్ 2కు సంబంధించి మనం ఇంకా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఎకానమీకి సంబంధించి మెయిన్ కోర్ సిలబస్ అయిపోయిన తర్వాత మనము సెకండ్ పేపర్లో మనం ఏవైతే 3000 బిట్లు ఇచ్చామో వాటికి సంబంధించి కరెంట్ ఈవెంట్స్తో అనుసంధానం చేస్తూ సెకండ్ పేపర్లో ఉన్నటువంటి టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్లో ఉన్న ప్రతి బిట్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ 2 బుక్స్ అనేవి మన హైదరాబాద్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి బుక్ స్టాల్లో ఈ బుక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కానీ పోస్టల్ ద్వారా ఈ బుక్స్ కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీరు మీ యొక్క అడ్రస్ని డీటెయిల్గా వాట్సాప్లో పంపిస్తే మీకు ఈ బుక్స్ అనేవి పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మనము కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ విభాగాలు విశ్లేషణ అనే టాపిక్లో ఉన్నాము. మనము క్లాస్ నెంబర్ 19లో ఈ టాపిక్కి సంబంధించి ఏ అంశాలు పొందుపరిచి ఉన్నాయో వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ 18 వీడియో ఉంది. 19వ వీడియోలో బడ్జెట్ యొక్క రకాలు సంతులిత, అసంతులిత, స్థిర లక్షణ, చరలక్షణ, శూన్య ఆధార, కుంటిబాతు, అనుబంధ బడ్జెట్ అంటే బడ్జెట్ రకాలు ఏంటి, వార్షిక బడ్జెట్ మనకు ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్ అంటే ఏంటి, మధ్యంతర బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. మధ్యంతర బడ్జెట్ ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు పూర్తి కాలానికి కాకుండా ప్రవేశపెట్టేది మధ్యంతర బడ్జెట్. మధ్యంతర బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టేదే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, భారత బడ్జెట్లో కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్, ఇందులో ఏ అంశాలు ఉన్నాయి, మరియు అంచనా రాబడి, అంచనా వ్యయం, అంచనా రసీదులు అంటే ఏంటి, అంచనా వ్యయం అంటే ఏంటి, అంచనా రసీదుల ద్వారా ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ ద్వారా భారతదేశం యొక్క పన్ను వ్యవస్థలో చేసుకోవాల్సిన మార్పుల గురించి మనకు తెలుస్తుంది. అంచనా వ్యయం ద్వారా వ్యయానికి సంబంధించిన విధానాలు, వ్యయ పద్ధతులు అనేవి తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత బడ్జెట్లో మనకు రెవెన్యూ బడ్జెట్, మూలధన బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం. మూలధన బడ్జెట్లో మూలధన రాబడి, మూలధన వ్యయం. రెవెన్యూ రాబడి ద్వారా పన్ను రాబడి, పన్నేతర రాబడి. పన్నులో ప్రత్యక్ష పన్నులు ఏంటి, పరోక్ష పన్నులు ఏంటి, వీటి ద్వారా మనము ఏ అంశాలు అనేవి ఉన్నాయో మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. వాటితో పాటు ముఖ్యంగా మనము లోటు అనే టాపిక్ గురించి మనం చెప్పుకున్నాం. ఈ లోటు అంటే ఏంటి, రాబడి కన్నా వ్యయం అనేది ఎక్కువగా ఉంటే మనకు లోటు అనేది వస్తుంది. వ్యయంలో నుంచి రాబడి తీసేస్తే వచ్చేదే లోటు. అందులో మనము రెవెన్యూ లోటు అంటే చెప్పుకున్నాం. రెవెన్యూ లోటు అంటే ఏంటి చూడండి, రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ రాబడి. అంటే రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే వచ్చేది రెవెన్యూ లోటు. అదేవిధంగా బడ్జెట్ లోటు అంటే ఏంటి, బడ్జెట్ లోటు అంటే ఓవరాల్గా మొత్తం వ్యయం మైనస్ మొత్తం రాబడి. అంటే మొత్తము అంటే ఇక్కడ ఏంటి, రెవెన్యూ ప్లస్ మూలధన. మొత్తం వ్యయం అనేది మొత్తం రాబడి కన్నా ఎక్కువగా ఉంటే
వచ్చేది బడ్జెట్ లోటు. మనకు రెవెన్యూ లోటు కనుక వస్తే మూలధన ఖాతా ద్వారా భర్తీ చేస్తాము. బడ్జెట్ లోటు అనేది వస్తే నూతన కరెన్సీని ముద్రించడం ద్వారా భర్తీ చేస్తాము. అయితే బడ్జెట్ లోటు లెక్కిస్తున్నాము. ఈ బడ్జెట్ లోటులో ఆల్రెడీ మార్కెట్ రుణాలు అనేవి ఉన్నాయి. ఫలితంగా రుణాలు తీసుకునే అవకాశం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో నూతన కరెన్సీ ముద్రణ అనేది జరుగుతుంది. కాబట్టి ద్రవ్యోల్బణము సంభవించే అవకాశం ఉంది అని మనకి చక్రవర్తి కమిటీ సలహా మేరకు కోశ లోటు అనేది లెక్కించడం జరుగుతుంది. కోశ లోటు అంటే ఏంటి? చూడండి, మనకి ఇంపార్టెంట్ పాయింట్. కోశ లోటు అంటే మొత్తం వ్యయం మైనస్ రెవెన్యూ రాబడి ప్లస్ రుణాలు కాని మొత్తం మూలధన రాబడి. రుణాలు కాని మూలధన రాబడి. అదేవిధంగా ఇంకా ఎలా రాసుకోవచ్చు? మొత్తం వ్యయం మైనస్ రుణేతర రాబడులు. అంటే రుణాలను కౌంట్ చేయకూడదు. రుణాలు కౌంట్ చేస్తే సమస్య ఏంటి? రుణాలు కూడా కౌంట్ చేసామనుకోండి బడ్జెట్ లోటు వస్తుంది. ఇంకా వేరే చోట నుంచి అప్పు కూడా తీసుకోకుండా తప్పనిసరి పరిస్థితుల్లో నూతన కరెన్సీ ముద్రణ చేయాలి. నూతన కరెన్సీ ముద్రణ చేస్తే ఆటోమేటిక్గా ద్రవ్యలోనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కోశ లోటు లెక్కించండి. కోశ లోటు అనేది ఎంత ఉందో మనకు తెలిస్తే ఆటోమేటిక్గా ఆ లోటుని మార్కెట్ రుణాల ద్వారా భర్తీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనకు పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాము? మూలధన రాబడుల్లో రుణ రాబడులు, రుణేతర రాబడులు అని ఉంటాయి. రుణాలు స్వదేశాల నుంచి, విదేశాల నుంచి అని ఉంటాయి. ఈ బడ్జెట్ లోటులో ఏమవుతుంది? మొత్తం వ్యయంలో నుంచి మొత్తం రాబడి తీసేయాలి. ఈ మొత్తం రాబడిలో మూలధన రాబడి ఉంటుంది. ఈ మూలధన రాబడిలో మార్కెట్ రుణాలు అనేవి కూడా ఉంటాయి. కాబట్టి ఆ విధానం లెక్కించడం దేశ ఆర్థిక వ్యవస్థ కరెక్ట్ కాదు అని 1997-1998 నుంచి చక్రవర్తి కమిటీ సలహా మేరకు దేశంలో కోశ లోటు లెక్కిస్తున్నారు. ప్రస్తుతం సమగ్రమైన లోటు కొలమానం కోశ లోటు ఫిస్కల్ డెఫిషియేట్. ద్రవ్య లోటు అన్నా, కోశ లోటు అన్నా, ఆర్థిక లోటు అన్నా ఒకటే. ఈ కోశ లోటు ఎలా వస్తుంది అంటే మొత్తం వ్యయంలో నుంచి రుణేతర మొత్తం రాబడులు, రుణాలు కౌంట్ చేయకూడదు, లేదా మొత్తం వ్యయంలో నుంచి రెవెన్యూ వ్యయం ప్లస్ రుణాలు తప్ప మూలధన రాబడులు, లేదా బడ్జెట్ లోటుకి మార్కెట్ రుణాలు కలిపినా సరిపోతుంది. బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు. అంటే రుణాలను కౌంట్ చేస్తే బడ్జెట్ లోట్లో ఉన్న మూలధన రాబడిలో ఉన్నటువంటి రుణాలు తీసివేయడము. ఎలా? ఇందులో మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మార్కెట్ రుణాలను కలిపితే కోశ లోటు వస్తుంది. లేదా ప్రాథమిక లోటు ప్లస్ వడ్డీ చెల్లింపులు, అది కూడా కోశ లోటుకు సంబంధించింది. మనకు ప్రశ్నలో కింది వాటిలో కోశ లోటుకు సంబంధించి సరికానిది ఏంటి అని అడుగుతారు. ఈ 4 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఆ తర్వాత ప్రాథమిక లోటు అంటే ఏంటి? కోశ లోటులో నుంచి వడ్డీ చెల్లింపులు తీసేయాలి. కోశ లోటులో నుంచి రెవెన్యూ వ్యయంలో ఉన్నటువంటి వడ్డీ చెల్లింపులు తీసివేస్తే వచ్చేదే ప్రాథమిక లోటు. గుర్తుపెట్టుకోండి, 1కి 4 సార్లు మీరు బడ్జెట్ అని మనకు స్ట్రక్చర్ ఉంది కదా, రెవెన్యూ బడ్జెట్, మూలధన బడ్జెట్, రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం, మూలధన బడ్జెట్, మూలధన రాబడి, రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి, పన్నేతర రాబడి, పన్నుల ద్వారా ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ఈ సిస్టానికి సంబంధించి పర్ఫెక్ట్గా మీరు మైండ్లో పెట్టుకున్నప్పుడే మనకి ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ స్టేజ్ ఏంటి? ఏ అంశాలు ఉన్నాయని. సెకండ్ స్టేజ్ ఏంటి? రీసెంట్ బడ్జెట్లో దేనికి ఎంత కేటాయించారు అని. థర్డ్ స్టేజ్ వచ్చేసి అనాలసిస్, అంటే విశ్లేషణ. గత కొన్ని సంవత్సరాల నుంచి దేని వాటా పెరుగుతుంది, దేని వాటా తగ్గుతుంది. ఓకే, ఈ అనాలసిస్ బేస్ చేసుకుని స్టేట్మెంట్ వైజ్ ప్రశ్నలు మనకి అడిగినప్పుడు
దానికి మనం సమాధానం పెట్టాలి అంటే ఫస్ట్ అసలు ఏముందో తెలియాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రీసెంట్ కేటాయింపులు ఏం చేశారో తెలియాలి. థర్డ్ పాయింట్, గత కొన్ని సంవత్సరాలుగా ట్రెండ్ అనేది ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, కమిటీలు ఏం చెప్తున్నాయి, ప్రభుత్వము దానికి అనుగుణంగా ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకుని ముందుకు వెళ్తున్నాయి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసుకుంటే ప్రాథమిక లోటు అంటే కోస్ట్ లోటులో నుంచి వడ్డీ చెల్లింపులు. మానిటైజ్ డెఫిషియేట్ అనేది మనకు నూతన కరెన్సీని ముద్రించడం ద్వారా దీన్ని తొలగించవచ్చును. ట్రెజరీ బిల్లులు ప్లస్ మార్కెట్ రుణాలు అనేది మానిటైజ్ డెఫిషియేట్. ఈ ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. దీనికి అనుసంధానంగా మనము చూడండి, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నిర్మాణం. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నిర్మాణం. ఇప్పుడు వీటికి సంబంధించి రీసెంట్ బడ్జెట్లో కోష్ లోటు ఎంత, రెవెన్యూ లోటు ఎంత, బడ్జెట్ లోటు ఎంత, ప్రాథమిక లోటు ఎంత అనేది మనకి ఇంపార్టెంట్. అంటే మనకి ఫస్ట్ 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. అప్పుడు ఆర్ షణ్ముఖం శెట్టి గారు, మిగిలిన 7 నెలల కాలానికి మార్చి 31, 1948 వరకు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 1948 మార్చ్ 2న పూర్తి స్థాయి బడ్జెట్ నెక్స్ట్ ఇయర్ 1948-49కి ప్రవేశపెట్టడం జరిగింది. 47 ప్రకారం మనం చూసుకుంటే రాబడి 178 కోట్లు, వ్యయం 185 కోట్లు. మొదట్లో 178.77 crores, 185.29 crores ఇది వచ్చేసి రాబడి. ఆ తర్వాత వ్యయం వచ్చేసి 185 కోట్లు. అంటే మనకు అప్పుడు లోట్లో ఉన్నాం. ఆ తర్వాత 1948-49 విషయానికి వస్తే రాబడి 256 కోట్లు, వ్యయం 257 కోట్లు. రాబడి 256 కోట్లు, వ్యయం 257 కోట్లు పాయింట్స్లో ఉంది. మనకు ₹1,00,00,000 లోటులోనే ఉన్నాం. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మనం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసుకుంటే ఈ కంటిన్యూషన్ క్లాస్ ఏంటంటే బడ్జెట్లోని వివిధ రకాల లోట్లు మనం చెప్పుకున్నాం కదా. ఆ బడ్జెట్ నిర్మాణంలో భాగంగా మనం ఏ అంశాలు రీసెంట్ బడ్జెట్లో ఏ అంశాలను ఎంత కేటాయింపులు చేశారు, ఇందులో భాగంగా మనకు బడ్జెట్ లోటు ఎంత, కోశ లోటు ఎంత, రెవెన్యూ లోటు ఎంత, ప్రాథమిక లోటు ఎంత అనేది మనం తెలుసుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ దగ్గరే రీసెంట్ బడ్జెట్ని కూడా యాడ్ చేసుకోవడం ద్వారా మనకు ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, మనం బడ్జెట్ విషయానికి వస్తే ఆల్రెడీ 48,20,512 కోట్లు, 48,20,512 కోట్లు ఇది మనకు బడ్జెట్. ఈ సంవత్సరము నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ ఎంత? 48,20,512 కోట్లు. అది మనకి రాబడి అంతే, వ్యయము అంతే. టోటల్గా ఓవరాల్గా బడ్జెట్ అనేది రాబడి వ్యయం సమానంగా చూపిస్తారు. ఇందులో మనకి రెవెన్యూ బడ్జెట్ ఎంత, మూలధన బడ్జెట్ ఎంత చూడండి. చూడండి, ఇందులో మనం చూసుకుంటే దాదాపు మొత్తం బడ్జెట్ వచ్చేసి 48,20,512 కోట్లు. అందులో రెవెన్యూ రాబడి 31,29,200 కోట్లు. ఎంతండి? 31,29,200 కోట్లు. రెవెన్యూ రాబడి ఎంత? 31,29,200 కోట్లు. అదే మూలధన రాబడి ఎంత? ఇటు పక్క చూడండి, మూలధన రాబడి వచ్చేసి 16,00,00,000
91,312 కోట్లు. ఓకేనా? ఈ రెండు కలిపితే మనకు టోటల్గా ఓవరాల్గా వచ్చేదంతా 48,20,512 కోట్లు. టోటల్గా బడ్జెట్ మనకి 48,20,512 కోట్ల రూపాయలు. అందులో రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. రెవెన్యూ రాబడి ఎంత? 31,29,200 కోట్లు రెవెన్యూ రాబడి. అదే మనకు మూలధన రాబడి ఎంత? మూలధన రాబడి 16,91,312 కోట్లు. అది మనకు మూలధన రాబడి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రెవెన్యూ రాబడి, మూలధన రాబడి ఈ రెండు కలిపితే మనకు వచ్చేది మొత్తం రాబడి. ఇప్పుడు ఈ రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి, పన్నేతర రాబడి. ఓకేనా? పన్నుల ద్వారా ఎంత వస్తుంది? పన్నుల ద్వారా 25,83,499 కోట్లు. పన్నేతర రాబడి 5,45,701 కోట్లు. ఇది వచ్చేసి పన్ను రాబడి, ఇది పన్నేతర రాబడి. మొత్తం కలుపుకుంటే వచ్చేది రెవెన్యూ రాబడి 31,29,200 కోట్లు. ఓకే, పన్ను రాబడి, పన్నేతర రాబడి, మొత్తం రెవెన్యూ రాబడి. మూలధన రాబడి ఎంత చెప్పుకున్నాం మనం? 16 లక్షల కోట్లు అనుకున్నాం కదా. ఈ 16 లక్షల కోట్లలో మొత్తము 16,13,312 కోట్లు. ఇందులో రుణాల రికవరీ 28,000 కోట్లు. గతంలో ఏవైతే రుణాలు ఇచ్చారో అది 28,000 కోట్లు. మనం చెప్పుకున్నాం మూలధన రాబడి అనేది రుణాల వసూళ్ళు ఉంటుంది, ఆస్తుల విలువ తగ్గించేది ఉంటుంది, అప్పులు ఉంటుంది అని. అందులో ఇతర వసూళ్ళు 58,000 కోట్లు. ఆ తర్వాత అప్పులు, ఇతర లయబిలిటీలు 16,13,312. ఇక్కడ చూడండి, అంటే మూలధన రాబడి 16,13,000, మూలధన రాబడి 16,91,312 కోట్లు. ఈ 16,91,000 కోట్లలో దాదాపు 16,13,000 కోట్లు అప్పుల ద్వారానే తీసుకుంటున్నాం. మొత్తము రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. ఈ మూలధన రాబడిలో 16,91,000 కోట్లుగా అంచనా వేస్తే ప్రభుత్వం ఏమని చెప్తుంది? దాదాపు 16,13,312 కోట్లు అప్పుల ద్వారానే తీసుకుంటున్నాము. 16,13,312 కోట్లు. ఓకేనా? నెక్స్ట్, ఇది మొత్తం రాబడికి సంబంధించింది. ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే బడ్జెట్లో రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. రెవెన్యూ రాబడి 31 లక్షల కోట్లు అనుకుంటే దాదాపు 25,5 లక్షల కోట్లు వచ్చేసి పన్ను రాబడి, ఒక 5,5 లక్షల కోట్లు వచ్చేసి పన్నేతర రాబడి అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్, మూలధన బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్లో పన్ను రాబడి, పన్నేతర రాబడి. ఆ తర్వాత మూలధన బడ్జెట్లో మూలధన రాబడి, ఆస్తులు తగ్గించేవి, రుణ రాబడులు. ఇది మొత్తం మనకి దాదాపు రెవెన్యూ రాబడి 31,29,200 కోట్లు, మూలధన రాబడి 16,91,312 కోట్లు. ఆ తర్వాత నెక్స్ట్ మొత్తం వ్యయం. మొత్తం వ్యయం కూడా 48,20,512 కోట్లు. ఇది మొత్తం వ్యయం, అంటే బడ్జెట్ ఓవరాల్ వ్యయం. ఇందులో మళ్ళీ రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇందులో రెవెన్యూ వ్యయం కింద
9,401 కోట్లు. 37,901 ఈ మూలధన ఖాతాకు సంబంధించి 11,11,111 కోట్లు. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఈ 37 లక్షల కోట్లు ప్లస్ 11 లక్షల కోట్లు రెండు కలిపితే వచ్చేది 48,20,512 కోట్లు. ఇది వచ్చేసి మనకి రెవెన్యూ వ్యయం. ఇది వచ్చేసి మనకి మూలధన వ్యయం. ఇప్పుడు చూడండి, ఈ రెవెన్యూ వ్యయంలో దాదాపు 11,62,940. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏం చెప్పుకున్నాము, రెవెన్యూ వ్యయం అనేది పెరిగిపోతుంది అని చెప్పుకున్నాం. ఈ రెవెన్యూ వ్యయము అనేది ప్రభుత్వ సాధారణ పరిపాలనా వ్యవహారాల కోసము అని చెప్పుకున్నాం. అందులో భాగంగా ఈ రెవెన్యూ వ్యయంలో వడ్డీ చెల్లింపులు అనేవి దాదాపు 11,62,940 కోట్లుగా ఉన్నాయి. ఎంతండి? 11,62,940 కోట్లు వడ్డీ చెల్లింపులే ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఆ తర్వాత వడ్డీ చెల్లింపులు 11,62,940 కోట్లు. ఆ తర్వాత మూలధన ఆస్తుల కల్పనకు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 3,90,778. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్స్ అనేవి రెవెన్యూ వ్యయము, కేంద్రము రాష్ట్రాలకు ఇచ్చే విరాళాలు అనేవి మూలధన వ్యయం అని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఇదిగోండి, రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు రెవెన్యూ వ్యయం. రెవెన్యూ వ్యయం కింద ఏమొస్తాయి? వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, రక్షణ వ్యయము. వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, రక్షణ వ్యయం, రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు, పింఛన్ అని చెప్పుకున్నాం కదా. ఇది ఒక 37 లక్షల కోట్లు అనుకుంటే అందులో 11 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులకే పోతుంది. మళ్ళా రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు 3,90,778 కోట్లు. ఓకే, ఇది రెవెన్యూ వ్యయము. అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ ఇక్కడ చూడండి, తర్వాత రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు ఎలా వస్తుంది మనకి? రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం. అందులో రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే వచ్చేదే రెవెన్యూ లోటు. అందులో చూడండి జాగ్రత్తగా, రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అంటే ఏంటి? రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ రాబడి. రెవెన్యూ వ్యయం ఎంత చెప్పుకున్నాం మనము? రెవెన్యూ వ్యయం వచ్చేసి మనకి మొత్తం 37,9,401 కోట్లు రెవెన్యూ వ్యయం. రెవెన్యూ రాబడి ఎంత? 31,29,200 కోట్లు. రెవెన్యూ వ్యయం వచ్చేసి 37,09,400 కోట్లు. రెవెన్యూ రాబడి వచ్చేసి 31,29,200 కోట్లు. ఈ 30 లక్షలలో నుంచి 30 లక్షలు తీసేస్తే మనకు వచ్చేది 5,00,000. చూడండి, 5,80,201. 5,80,201 కోట్లు. ఇది మనకు రెవెన్యూ లోటు. ఇది ఓవరాల్ జీడిపిలో 1.8%. ఎంతండి? 1.8% అనేది రెవెన్యూ లోటు. ఇది ఓవరాల్ జీడిపిలో. అంటే రెవెన్యూ రాబడి 37 లక్షల కోట్లు, రెవెన్యూ వ్యయం 37 లక్షల కోట్లు,
రెవెన్యూ రాబడి 31 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ రాబడి 37,09,401 కోట్ల నుంచి 31,29,200 కోట్లు తీసేస్తే మనకు వచ్చింది 5,80,200 కోట్లు. ఇది 1.8%. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. రెవెన్యూ లోటు ఎంతగా అంచనా వేశారు? 1.8. ఎలా వచ్చింది? రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం రెండు మన దగ్గర ఉన్నాయి. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే వచ్చేదే రెవెన్యూ లోటు. రెవెన్యూ రాబడి 37 లక్షల కోట్లు, రెవెన్యూ వ్యయం వచ్చేసి 31 లక్షల కోట్లు. తీసేస్తే దాదాపు 5,80,000 కోట్లు రానుకు రెవెన్యూ లోటు. తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే ఈ ద్రవ్య లోటు అన్న కోశ లోటు అన్న ఒకటే. మనం చెప్పుకున్నాం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అని. ఏంటి ఇది? ద్రవ్య లోటు లేదా కోశ లోటు ఈజ్ ఈక్వల్ టు మొత్తం వ్యయం మైనస్ రుణాలు మినహా ఇతర రాబడులు. మొత్తం వ్యయం మైనస్ మొత్తం వ్యయం మైనస్ రుణాలు మినహా ఇతర రాబడులు. ఓకే, ఇప్పుడు చూడండి మొత్తం వ్యయం ఎంత? మనం చూసుకుంటే 48,20,512 కోట్లు. మొత్తం వ్యయం అంటే రెవెన్యూ వ్యయం ప్లస్ మూలధన వ్యయం. మొత్తం ఓవరాల్ బడ్జెట్ అది. మొత్తం రాబడి అదే, మొత్తం వ్యయం అది. దీంట్లో నుంచి ఏం తీసేయాలి? చూడండి ఏం తీసేయాలి అంటే రుణాలు మినహా మొత్తం రాబడులు. రుణాలు మినహా మొత్తం రాబడులు అంటే రెవెన్యూ రాబడి. రెవెన్యూ రాబడి ఎంత? 31,29,200. ఆ తర్వాత రుణాల రికవరీ, ఇతర వసూలు. చూడండి మనకు మూలధన రాబడి మొత్తం 16 లక్షల కోట్లు చెప్పుకున్నాం. ఈ 16 లక్షల కోట్లు అప్పులు తీసేయాలి. అప్పులు 16,13,000 కోట్లు అని చెప్పుకున్నాం కదా. అది తీసేసి మిగిలినది యాడ్ చేసుకుంటే కోశ లోటు అనేది వస్తుంది. కోశ లోటు ముందు మనకు అది ఎలా వచ్చిందో తెలియాలి. బడ్జెట్ లోటు అనేది లెక్కించే వాళ్ళు అయితే బడ్జెట్ లోటులో ఆల్రెడీ రుణాలు అనేవి కౌంట్ చేయడం ద్వారా ఏమవుతుంది? రుణాలు తీసుకుని మనకి ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి కోశ లోటు అనేది లెక్కించండి అని చక్రవర్తి కమిటీ చెప్తే కోశ లోటు లెక్కించడం స్టార్ట్ చేశారు. ఓకేనా? దానివల్ల ఉపయోగం ఏంటి? ఎంత లోటు ఉందో తెలిస్తే అంతగా మార్కెట్ నుంచి రుణాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మొత్తం వ్యయం మైనస్ రుణాలు మినహా మొత్తం రాబడులు. ముందు ఇది కలుపుకోవాలి. ఏంటి అంటే రుణాల రికవరీ 28,000 కోట్లు అని చెప్పారు. ఆ తర్వాత ఇతర వసూళ్ళు 50,000 కోట్లు అని చెప్పారు. ఇప్పుడు చూడండి ఈ 45 లక్షల కోట్లలో నుంచి ఈ 3 యాడ్ చేసుకుని తీసేస్తే ఈ 3 యాడ్ చేస్తే మనకి 0, 0, 2 48 లక్షల కోట్లలో నుంచి 32,07,200 కోట్లు తీసేస్తే మనకు వచ్చేది 16,13,312 కోట్లు. 16,13,312 కోట్లు. ఇది మనకు ఓవరాల్ కోశ లోటు. అది జీడిపిలో 4.9%. ఎంతండి? 4.9%. కోశ లోటు ఎంతగా అంచనా వేసింది ప్రభుత్వము అంటే 4.9%గా అంచనా వేసింది. అది ఎలా వచ్చింది? మొత్తం వ్యయంలో నుంచి రుణాలు తప్ప మిగిలిన రాబడులు. మొత్తం వ్యయము 48,20,512 కోట్లు. రుణాలు మినహా మొత్తం రాబడి అంటే ఏంటి? అందులో రెవెన్యూ రాబడి ఉంటుంది దాదాపు 31 లక్షల కోట్లు. ఆ తర్వాత రుణాల వసూళ్ళు ఒక 28,000 కోట్లు. ఆ తర్వాత ఒక 50,000 కోట్లు ఇతర వసూళ్ళు. మిగిలిన 16 లక్షల కోట్లు కౌంట్ చేయాలా? కౌంట్ చేయకూడదు. కౌంట్ చేస్తే మనకి ఏమొస్తుంది? బడ్జెట్ లోటు అనేది వస్తుంది. ఓకే, కాబట్టి అలా కౌంట్ చేయకూడదు. కాబట్టి ఈ 16,13,312 కోట్లు వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తుంది? మార్కెట్లో మేము రుణాలు 16,13,312 కోట్లు తీసుకుంటామని చెప్తుంది. ఓకేనా? అర్థమైంది పాయింట్? వాళ్ళు అంచనాలు ఎలా వేస్తారు? ఎక్కడెక్కడ నుంచి ఎంత ఆదాయం వస్తుంది అని కౌంట్ చేసుకుంటారు. ఎక్కడ లోటు వస్తుంది అనుకోండి, ఆ లోటుని మార్కెట్ రుణాలు భర్తీ చేయాలి. కాబట్టి మార్కెట్ ద్వారా భర్తీ చేస్తారు. కాబట్టి ఇతర అప్పుల ద్వారా మేము ఇంత తీసుకుంటాము అని గవర్నమెంట్ చెప్పింది. ఇది ఒక ఎస్టిమేషన్. బడ్జెట్ అంటే మనకు ఒక అంచనా. ఇక్కడ చూడండి నెక్స్ట్
రెవెన్యూ వసూలు చెప్పుకున్నాం. ఈ రెవెన్యూ వసూల్లో 31 లక్షల కోట్లలో 25 లక్షల కోట్లు వచ్చేసి మనకి పన్ను రాబడి, ఒక 5,45,000 కోట్లు వచ్చేసి పన్నేతర రాబడి, అంటే పన్ను రాబడి ఎక్కువ. మూలధన రాబడిలో 16,90,000 కోట్లలో దాదాపు 16,13,000 కోట్లు అప్పుల ద్వారానే తీసుకుంటున్నాం. ఓకే, మొత్తం రాబడి, మొత్తం వ్యయం, వడ్డీ చెల్లింపులు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. దాదాపు వడ్డీ చెల్లింపులు 11,62,940. ఇది మీకు నోటెడ్ కావాలి. 11,62,940 కోట్లు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మూలధన ఆస్తులకి గ్రాంట్స్ ఇస్తున్నామని చెప్పారు. ఎంత? దాదాపు 3,90,778. యాక్చువల్గా ఇది రెవెన్యూ వ్యయమే. చూడండి, రెవెన్యూ వ్యయమే. అయితే రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు రెవెన్యూ వ్యయం. ప్రభుత్వం ఏం చెప్తుంది? ఆ డబ్బులని రాష్ట్రాలకి మేము మూలధన కల్పన కోసం వాడండి, నూతన ఆస్తుల కోసం సృష్టించండి అని చెప్పాము. కాబట్టి ఆల్రెడీ ఏదైతే ప్రభావ మూలధన వ్యయము అంటే దాని అర్థం ఏంటి? ఈ మూలధన ఆస్తుల కల్పనకు గ్రాంట్స్ ఇన్నేడు ప్లస్ మూలధన ఖాతా 11,11,111 కోట్లు, ఇదంతా కలిపితే దాదాపు 15,01,889 కోట్లు. ఇది ప్రభావ మూలధన వ్యయం. చూడండి, ప్రభావ మూలధన వ్యయం అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ మూలధన ఖాతా కింద మూలధన వ్యయం కింద 11,11,111 కోట్లు కేటాయించడం మనం చెప్పుకున్నాం కదా. దానితో పాటు రాష్ట్రాలకు ఇచ్చినటువంటి గ్రాంట్లను మేము మూలధన కల్పన కోసం వాడమని చెప్పాము. 3,90,778 కోట్లు. ఈ రెండింటిని కలిపితే మేము 15 లక్షల కోట్ల దాకా మూలధనం మీద ఖర్చు పెడుతున్నాము అని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఓకే, ఆ తర్వాత రెవెన్యూ లోడ్ గురించి చెప్పుకున్నాం. రెవెన్యూ లోడ్ శాతం చెప్పుకున్నాం. రెవెన్యూ లోడ్ 1.8%. అదే మనకి కోశలోటు. కోశలోటు అంటే మనకి చెప్పుకున్నాం కదా ఇందాక. కోశలోటు శాతం వచ్చేసి 4.9%. ప్రాథమిక లోటు అంటే ఏం చెప్పుకున్నాము? ప్రాథమిక లోటు కోశలోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. కోశలోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. కోశలోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. ఈ కోశలోటు వడ్డీ చెల్లింపులు రెండు తీసేస్తే దాదాపు 4,50,372 కోట్లు. ఈ పర్సెంటేజ్ వచ్చేసి 1.4%. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మనకి రెవెన్యూ లోటు 1.8%, కోశ లోటు 4.9%, ప్రాథమిక లోటు 1.4%. ఇది మనకు దీనికి సంబంధించినటువంటి అంశము. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ వసూలలో ఏది ఎక్కువ ఆదాయం వచ్చింది, దీనికి సంబంధించి పన్ను రాబడి ఏంటి, పన్నేతర రాబడి ఏంటి, మూలధన రాబడి ఏంటి, ఏ అంశాలు వచ్చాయనేది మనం నెక్స్ట్ క్లాస్లో క్లారిటీగా చెప్పుకుందాము. ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మార్కెట్లో మనం రిలీజ్ చేసినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో మోడల్ పేపర్స్ బుక్స్ అనేవి అన్ని బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా హోమ్ డెలివరీ కావాలి అని అనుకుంటే మీరు కింద వాట్సాప్ నెంబర్ ఉంది డిస్క్రిప్షన్లో, ఆ నెంబర్కి మీరు డీటెయిల్ అడ్రస్ పంపిస్తే మీకు బుక్స్ పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.